లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. మా అమ్మ అలా అడిగిన తర్వాత నేను నీకు సమాధానం చెప్పేసి నేను ఆడుకుంటాకి వెళ్ళిపోతున్నానని బయటికెళ్ళిపోయానండి. బయటకొచ్చేసిన తర్వాత నా దగ్గర ఉన్న రూ. 30 బయటకి తీశాను. రూ. 30 ఎక్కడియి అంటారా? అక్కడ మా అమ్మమ్మ రూ. 100 చికెన్ కొట్టించమంది కదా! అక్కడ రూ. 30 నొక్కేసాను. రూ. 70 చికెనే కొట్టించాను. ఆ రూ. 30 అట్టుకొని షాప్ దగ్గరికెళ్ళి రూ. 2 రాఖీలు చూపించమని చెప్పాననమాట. అప్పట్లో రూ. 2 కూడా ఉండేయండి. ఇప్పుడంటే రూ. 50, రూ. 100 రాఖీలు తప్ప ఇప్పుడు అటువంటియే రావు. అప్పట్లో స్పాంజ్ రాఖీలు రూ. 2, రూపాయి అంతే. ఇంకా రూ. 2 రాఖీలు 10ను రూపాయి చాక్లెట్లు 10 అక్కడికి రూ. 30 అలా సరిపోయినాయి కదండీ! అలా తీసుకొని ఇంకా ప్యాక్ చేయించేసుకొని కవర్‌లోని ఇంటికి ఎట్టుకెళ్ళిపోయి మా అమ్మమ్మకి తెలియకుండా దాచేసాను. తెల్లవారి చూస్తే రాఖీ పండుగ. ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంక మా అన్నయ్యోళ్ళు వెళ్ళిపోతారు డ్యూటీలకనేసి చెప్పేసి మా అన్నయ్యోళ్ళ ఇంటికెళ్ళిపోయి అందరికి కట్టేసానండి. అందరికి కట్టేత్తే రూ. 2 రాఖీ కట్టేసి ఆళ్ళ దగ్గర రూ. 100 నొక్కేసేదాన్ని. మా అన్నయ్యోళ్ళు 15 మంది ఉంటారనమాట. మా ఇంకా దారిన పోయే వాళ్ళకి కూడా కట్టేసేదాన్ని డబ్బులొత్తాయని చెప్పి. అప్పుడు చిన్నదాన్ని కదండీ! అంత తెలిసేది కాదు. ఇంకా రోజంతా అలా రాఖీలు కట్టుకొని కూర్చున్నానండి. ఎంత అమౌంట్ వచ్చిందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కన్ఫర్మ్‌గా చూడండి. చాలా బాగుంటది ట్విస్ట్ అయితే కనుక. నాకు స్టోరీ ఎలాగుందో కామెంట్‌లో చెప్పండి.